For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. గురుగ్రహ మార్పు వల్ల 12 రాశుల వారికి ఏ విధంగా ప్రభావం ఉండబోతుందో మరి ఇవాళ మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ములుపూడి సత్యనారాయణమూర్తి గారు. మరి వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ నర్మదా. గురుగారు, ఈ గురుగ్రహ సంచారం ద్వారా కన్య రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా, అలాగే రాజకీయ పరంగాను స్త్రీల పరంగాను వాళ్ళకి ఉత్తమ ఫలితాలకి ఎటువంటి రెమెడీస్ పాటిస్తారో మాకు తెలియజేస్తారా? మే 1, 2024 సంవత్సరం నుంచి మనకి గురుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు అనమాట. ఈ గ్రహ సంచారం వలన ఈ సంవత్సరం అంతా కూడా మనకి కన్యా రాశి వారికి అద్భుతంగా ఉంటుంది అని మనం ఇప్పుడు మనకి అష్టమ గురువుగా ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహము భాగ్యంలోకి ఈ యొక్క గురుడు రావడం జరుగుతుంది. కాబట్టి పూర్వజన్మకృతమైనటువంటి పుణ్యఫలం ఇప్పుడు ఈ కన్యరాశి వాళ్ళకి వస్తుంది. ఎంతవరకు ఉద్యోగాలు చెయ్యాలండి, ఉద్యోగాలు అప్లై చేయాలండి అనేటటువంటి వాళ్ళు 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి అప్లై చేయకుండానే కాలయాపన చేసిన వాళ్ళు ఉన్నారు, పోస్ట్ పోన్ చేస్తూ. అటువంటి వాళ్ళు ఇప్పుడు సడన్గా అప్లై చేస్తారు చక్కగా. ఆ తర్వాత వాళ్ళకి చక్కగా ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అనేటటువంటి వాటిల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య అనేకమైనటువంటి డిస్ప్యూట్స్తో ఒకే ఊరిలో ఉంటూ వేరే ఏళ్లలో ఉండేవాళ్ళు, వేరే ఊర్లలో ఉంటూ పాపం మదన పడుతున్నటువంటి మరి ఈ ఆడవాళ్ళందరికీ కూడా ఈ కన్యారాశికి చెందినటువంటి వాళ్ళకి చక్కటి ఫలితాలు వస్తాయి. వాళ్ళు కోర్టు కేసులన్నీ కూడా హాస్టైల్ అయిపోయి కోర్టు కేసుల్లో వీళ్ళంతా కూడా ముందుకు వెళ్తారు. కాబట్టి వీళ్ళకి అనుకూలంగా కోర్టు తీర్పులు వస్తాయి. అయితే మీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఇళ్ళు ఇలాంటివన్నీ కూడా మీ భర్తల పేరు మీద జీపీఎల్ రాసి కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు 100% ఈ కన్యారాశికి చెందినటువంటి వాళ్ళు అమ్మేయడం జరుగుతుంది. అధికమైనటువంటి రేటుకే అమ్ముతారు. కానీ ఆ డబ్బులు మీకు ఇవ్వకుండా వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇవ్వడము, ఆ తర్వాత వేరేది కొంటానులే అని మీకు చెప్పడము, మీరు సైలెంట్గా ఉండడము, ఈ విధంగా కొంత ఈ కన్యారాశి మహిళలకు అన్యాయం జరగడానికి అవకాశాలు ఉంటాయి. కానీ కూడా మీరు సర్దుకొని ముందుకు వెళ్తారు. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు చక్కటి పంటను పండించాలనుకుంటారు, కానీ మరి యావరేజ్గా పంట పండుతుంది. ఆ యావరేజ్గా లాభాలు అనేటటువంటివి తీయడం జరుగుతుంది. అప్పులన్నీ కూడా కొంత అప్పులు తీర్చగలుగుతారు, ఇంకా కొంత అప్పులు అలాగే ఉంటాయన్నమాట. ఆ తర్వాత లగ్నంలో ఉన్నటువంటి జన్మరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి అసహనం పెరిగిపోతుంది. విదేశీ పర్యటనలు దొరుకుతాయి చక్కగా. ఆ తర్వాత మంచి జ్ఞానం, ఏ సమస్యని ఎలా పరిష్కారం చేయాలి అని అనుకునేటటువంటి వాళ్ళు తమ సమస్యలని అబ్బలేలగా పరిష్కారం చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళ 7వ స్థానంలో రాహు, కుజ, బుధ గ్రహాలు ఉండడము, అక్టోబర్ వరకు రాహుగ్రహం ఉండడం వలన చిన్న చిన్న విషయాల పట్ల పట్టుదలలు పెరిగి భార్యాభర్తల మధ్య విరోధాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. వీటికి అవకాశం ఇవ్వకుండా వితండవాదం చేసుకోకుండా మరి ముందుకు కనుక అలా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యము కలగడానికి అవకాశాలు ఉంటాయి చక్కగా. అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఈ కన్యారాశిలో, అటువంటి వాళ్ళకి పిల్లలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళు ఉన్నారు, మరి జూలై వరకు వీళ్ళకి వివాహాలు కావు, ఆ తర్వాత వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిలిటరీ సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళు పాపం ఎన్నో సంవత్సరాలుగా భార్య పిల్లలను చూసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఎన్నో నెలలుగా. అటువంటి వాళ్ళకి లాంగ్ లీవులు దొరకడం అనేటటువంటిది అవకాశాలు దొరుకుతాయి చక్కగా. వీళ్ళంతా కూడా రెవెన్యూ, మున్సిపాలిటీ, తర్వాత కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఇలాంటి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చక్కగా, పంట పండేటటువంటి డిపార్ట్మెంట్స్. అటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. అలాగే గురుగారు, మరి ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలకే ఎటువంటి రెమెడీస్ పాటించాలి? ఈ రాశివారు మనకి ఈ రాహు మనకి 7వ స్థానంలో ఉండడం, దానివల్ల రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలు, అంటే పచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలి.
ఎప్పుడు మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకి. ఆ తర్వాత అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి పాదపద్మాలకి ఫోటో పెట్టుకొని ఆమె పైన శ్రీచక్రం ఉన్నవాళ్ళు శ్రీచక్రం వేసుకోండి. లేకపోతే అమ్మవారి పాదాల దగ్గరే చక్కగా మీరు కుంకుమార్చన చేసుకుంటూ ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమః, అది రాలేదనుకోండి ఓం హ్రీం దుర్గాయే నమః, మీ ఇష్టం. ఇలా అమ్మవారికి ఏది రాదనుకోండి ఓం దుర్గాయే నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు అమ్మవారి కనుక ఈ పూజలు చేసుకున్నట్లయితే ఇంట్లోనే కుంకుమార్చన ఖచ్చితంగా ఈ రాహుగ్రహం సబ్సైడ్ అయ్యి ఉత్తమమైనటువంటి ఫలితాలు వీళ్ళు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే గురుగారు, కన్య రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.